సౌత్ ఆఫ్రికా 76 రన్స్ తేడాతో ఇండియా పైన విన్ అయింది. బౌలింగ్ లో గానీ, బ్యాటింగ్ లో గానీ, ఫీల్డింగ్ లో గానీ కంప్లీట్ గా ఇండియాని అవుట్ పర్ఫార్మ్ చేసేసింది. సో డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రెసెంట్ ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ సూపర్ 8 స్టేజ్ కి వచ్చేసింది. ఇందులో 8 టీమ్స్ 2 గ్రూప్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఈచ్ గ్రూప్ లో ఈచ్ టీమ్ 3 మ్యాచెస్ ఆడుతుంది. ఫస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా, సెకండ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే, థర్డ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ జరగబోతుంది. ఇందులో ఫస్ట్ వన్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్. ఇది గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియం లో జరిగింది. మన కంట్రీలో మన ఓన్ గ్రౌండ్ మన పీపుల్ మీద దట్టు ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ జరిగింది. గ్రూప్ స్టేజెస్ లో ఒక మ్యాచ్ కూడా మన ఇండియా ఓడిపోలేదు. హై ఎక్స్పెక్టేషన్స్ తో సూపర్ 8 స్టేజ్ లో ఫస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా దిగింది. అండ్ ఇక్కడ ఇండియాకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఓన్ గ్రౌండ్, ఓన్ కంట్రీ, ఓన్ పీపుల్. సో ఇంతకు ముందు T20 వరల్డ్ కప్ లో కలిపితే ఇప్పటి వరకు కూడా ఒక్క డిఫీట్ కూడా లేదు. అండ్ ఇంకొక సైడ్ ఏమో సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాకున్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆల్రెడీ సేమ్ స్టేడియం లోనే 3 మ్యాచెస్ ఆడింది. అక్కడ ఉన్న ప్లేయింగ్ కండిషన్స్ ని నీట్ గా అబ్జర్వ్ చేశారు, క్యాల్కులేట్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు కూడా ఒక పక్కా స్ట్రాటజీతో దిగారు. సో టాస్ పడింది, సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచింది, బ్యాటింగ్ చూస్ చేసుకునేది. అండ్ ఇండియా యొక్క బౌలింగ్ అనేది యాజ్ యూజువల్ గా అద్భుతంగా ఉన్నది స్టార్టింగ్ లో. సో ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ పడింది, సెకండ్ ఓవర్ లోనే మన బుమ్రా వికెట్స్ తీసేశారు. 20కి 3 వికెట్స్ పడిపోయినాయి. సో ఏ టీం అయినా సరే టాప్ ఆర్డర్ లో ఎవరైనా 3 వికెట్స్ వెంటనే పడిపోయిందంటే మళ్ళీ కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. బట్ ఇక్కడ ఒక మ్యాజిక్ జరిగింది. సౌత్ ఆఫ్రికా యొక్క స్ట్రాటజీ డిఫరెంట్ గా మారింది. ఇక్కడ బ్రెవిస్ అండ్ డేవిడ్ మిల్లర్ యొక్క ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ 97 రన్స్ అవుట్ ఆఫ్ అరౌండ్ 50 బాల్స్ అనేది ఈ యొక్క మ్యాచ్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అండ్ ఆ తర్వాత వాళ్ళిద్దరిని అవుట్ చేసినప్పటికీ కూడా మన ఇండియన్ బౌలింగ్ టీం అనేది ప్రాపర్ గా మెటీరియలైజ్ చేసుకోలేకపోయిందేమో అనిపిస్తుంది. ఈవెన్ బౌలింగ్ ఆప్షన్స్ లో కూడా కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. హార్దిక్ పాండ్యాని మిడిల్ ఆర్డర్ లో జనరల్ గా ఇస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ బుమ్రా గానీ హర్షదీప్ గానీ ఇవ్వకుండా ఫైనల్ ఓవర్ వేయించడం, ఆ ఫైనల్ ఓవర్ లో 20 రన్స్ లీక్ అవ్వడం అనేది ఈ మ్యాచ్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఒకవేళ హార్దిక్ పాండ్యా బదులు బుమ్రా గానీ ఇంకెవరికైనా ఇచ్చుంటే ఆ 20 రన్స్ లీక్ అనేది తగ్గుండేది. సో మొత్తానికి సౌత్ ఆఫ్రికా టీం 20 ఓవర్స్ లో 187 రన్స్ స్కోర్ చేసింది. అండ్ మన ఇండియాకి 188 టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది అనుకున్నాం, కానీ డ్యూ ఫ్యాక్టర్ అనేది లేదు అక్కడ. దీనివల్ల బౌలింగ్ కండిషన్స్ అనేది యాజ్ యూజువల్ గానే సౌత్ ఆఫ్రికా ఏ విధంగా అయితే ప్లాన్ చేసిందో అదే విధంగా ఎగ్జిక్యూట్ చేయగలిగింది. బ్యాటింగ్ టీం మన ఇండియా దిగిన వెంటనే వాళ్ళు పక్కా ప్రణాళికతో వచ్చారు. ఫస్ట్ అభిషేక్ శర్మని అవుట్ చేద్దామనేసి. అండ్ గ్రూప్ స్టేజెస్ లో చూసుకున్నా గానీ అభిషేక్ శర్మ ఏ విధంగానూ పర్ఫామ్ చేయలేదు, అన్ని కూడా డక్అవుట్ అయ్యాడు. అండ్ ఈ మ్యాచ్ లో అద్భుతంగా పర్ఫామ్ చేస్తారనుకున్నాం. బట్ అనూహ్యంగా ఇషాన్ కిషన్ బాగా ఆడుతూ వచ్చాడు. బట్ ఈ మ్యాచ్ లో డక్అవుట్ అయిపోయాడు. తర్వాత తిలక్ వర్మ వచ్చాడు, టార్గెట్ ఏమో ఎక్కువ ఉంది. సో తిలక్ వర్మ కూడా హిట్టింగ్ చేయడానికి ట్రై చేశాడు, అవుట్ అయిపోయాడు. అండ్ ఆ తర్వాత వచ్చిన ఒక్కొక్కరు కూడా అవుట్ అవుతూ వచ్చాడు. అండ్ అభిషేక్ శర్మ ఇనిషియల్ గా ఒక 4-6 కొట్టినప్పటికీ కూడా ఫామ్ లోకి వచ్చాడు అనుకునే లోపలే క్యాచ్ తో అవుట్ అయిపోయాడు. సో టాప్ ఆర్డర్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. తర్వాత మిడిల్ ఆర్డర్ ఏమన్నా మెటీరియలైజ్ చేస్తుందా అంటే మిడిల్ ఆర్డర్ కూడా ఒకరి తర్వాత ఒకరు నువ్వు ముందా నేను ముందా అన్నట్లు అందరూ కూడా పెవిలియన్ కి వచ్చేసారు. సో ఇక్కడ ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా యొక్క బౌలింగ్ ప్లాన్ అనేది అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ ఇదే వెన్యూలో 3 మ్యాచెస్ ఆడారు. సో బౌలింగ్ కండిషన్స్ కానీ, ఆ పిచ్ కండిషన్స్ కానీ, ఎక్కడ ఫీల్డ్ సెట్ చేస్తే ఎక్కడ ఏ విధంగా ఆడతాడు అనేది ప్రాపర్ గా అనలైజ్ చేశారు. అండ్ ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఏవైతే అనుకున్నారో అదే ఎగ్జిక్యూట్ చేశారు. స్లోవర్ బాల్స్ వేసి ఇందులో ఇంగిడి వచ్చి 4 ఓవర్స్ లో ఓన్లీ 15 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో స్లోవర్ బాల్స్ వేసి ఇండియా యొక్క బ్యాటింగ్ టీమ్ ని క్రంబుల్ చేసేసారు. సో ఇలా వాళ్ళ పక్కా ప్రణాళికతో 111 రన్స్ కి ఇండియా మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. 76 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికా విన్ అయిపోయింది. సో ఇప్పుడు నుంచి ఇండియా యొక్క రోడ్ మ్యాప్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఇండియా వర్సెస్ జింబాబ్వే గానీ, ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ గానీ ప్రతి మ్యాచ్ విన్ అవ్వాలి. విన్ అయిన దాంట్లో కూడా ప్రాపర్ గా నెట్ రన్ రేట్ మెయింటైన్ చేయాలి. అలా చేయలేదు అంటే ఇండియా యొక్క ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ఆశలు అనేది కొలాప్స్ అయిపోతుంది. బట్ నెవర్దలెస్ ముందే ఓడిపోవడం కూడా మంచిదే అయింది. సో లాస్ట్ టైం ప్రతి ఒక్క మ్యాచ్ ఓడిఐ వరల్డ్ కప్ లో ప్రతి ఒక్క మ్యాచ్ విన్ అయ్యాం. లాస్ట్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోయినాం. బట్ ఇప్పుడు T20 వరల్డ్ కప్ లో ఇప్పుడే ఓడిపోవడం మంచిదే అయింది. మన యొక్క బ్యాటింగ్ గానీ, మన యొక్క బౌలింగ్ గానీ, మన యొక్క ఫీల్డింగ్ అనే స్ట్రాటజీ అనేది మళ్ళీ రివైజ్ చేసుకునే అవకాశం అనేది మళ్ళీ మనకి వచ్చింది. సో ఇప్పుడు కానీ మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నామంటే, ప్రాపర్ గా స్ట్రాటజీస్ చేసుకొని మన యొక్క బౌలింగ్ ని, బ్యాటింగ్ ని, ఫీల్డింగ్ ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకునేసి జింబాబ్వేతో కానీ తర్వాత వెస్ట్ ఇండీస్ లో కానీ విన్ అయినామంటే ఎస్. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ జరగబోయే ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్, ప్రతి మ్యాచ్ విన్ అవ్వాలి. ఆ విన్ అయిన మ్యాచ్ కూడా ప్రతి దాంట్లో నెట్ రన్ రేట్ ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ February 26 అంటే థర్స్డే రోజున ఇండియాకి జింబాబ్వేకి చెన్నైలో జరగబోతుంది మ్యాచ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే జింబాబ్వేని తక్కువ అంచనా వేయడానికి అసలు లేనే లేదు. గ్రూప్ స్టేజెస్ లో జింబాబ్వే ఆస్ట్రేలియా పైన విన్ అయ్యింది, శ్రీలంక పైన కూడా విన్ అయ్యింది. అండ్ వాళ్ళ యొక్క గ్రూప్ లోనే టాప్ పర్ఫార్మర్ గా నిలిచింది. ఇప్పుడు జింబాబ్వేతో మన ఇండియా ఆడబోతుంది చెన్నైలో. అక్కడ ప్లేయింగ్ కండిషన్స్ డిఫరెంట్ గా ఉండబోతున్నాయి, అక్కడ పిచ్ కండిషన్స్ కూడా డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. దీని అన్నింటిని ప్రాపర్ గా అనలైజ్ చేసుకుని ఇండియా ఖచ్చితంగా విన్ అవ్వాలి అని అనుకుందాం. లెట్ us వెయిట్ అండ్ సీ February 26 ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.